హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోండి. సో ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. మీరు మన తెలుగు రాష్ట్రంలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అవుతే 38,000 వరకు అయితే అఫీషియల్గా మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆల్ క్యాస్ట్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ కేవలం అది కూడా 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్తో సహా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్న జాబ్ అప్డేట్స్ గురించి మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను. సో వీడియోనైతే షేర్ చేయడం మర్చిపోదు. వాట్సాప్ గ్రూప్లో కానీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మీరు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 26 జనవరి 2024 అంటే రిపబ్లిక్ డే వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఏదైతే ఆఫ్లైన్లో మీ సర్టిఫికేట్స్ పంపడం కోసం, ఓకేనా, అప్లికేషన్ ఫామ్ని పంపడం కోసం 9th ఫిబ్రవరి 2024 వరకు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్ నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉప్పల్లో ఉంటుందండి. ఓకేనా, హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే చాలా బాగా తెలిసి ఉంటుంది. ఉప్పల్లో ఎన్జిఆర్ఐ ఉంటుంది, మనకు సిసిఎంబి కూడా ఉంటుంది, రెండు పక్క పక్కనే ఉంటాయి. సో అక్కడ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఒకవేళ మీరు ఇనిషియల్గా సెలెక్ట్ అయితే హైదరాబాద్లో వర్క్ చేస్తారు. హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంటుందండి. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్తో పాటు హార్డ్ కాపీ ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా. సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ జిరాక్సెస్ అన్నింటినీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు 9th ఫిబ్రవరి 2024 లోపు అయితే పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక్కొక్క పోస్ట్ గురించి నీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పొజిషన్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగం. సో మనకు అన్రిజర్వ్లో ఒక పోస్ట్ ఉంది, దీనికి 28 సంవత్సరాల ఏజ్ ఉండాలి. ఓబీసీలో ఒక పోస్ట్ ఉంది, దీనికి 31 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఒక పొజిషన్ ఉంది, దీనికి కూడా మనకు 28 ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఉండాలి. అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో కూడా మనకు 3 పొజిషన్స్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్లో 28 సంవత్సరాలు, ఓబీసీ 31, ఎస్సీ వాళ్ళకైతే 33 సంవత్సరాలు అండి. అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజ్కి సంబంధించి కూడా మనకు 3 పొజిషన్స్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ 28 సంవత్సరాలు ఉండాలి, ఓబీసీ 33, ఎస్సీ వాళ్ళు 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్టీ వాళ్ళు చూస్తే అన్న మేము ఇక్కడ దేనికి ఎలిజిబుల్ అంటే ఎస్టీ వాళ్ళు అన్రిజర్వ్డ్ కోటాలో ఉన్న పొజిషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే అన్రిజర్వ్డ్ కోటాలో ఉన్న పోస్టులు ఏవైనా కూడా అందరూ ఎలిజిబుల్ అవుతారు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ లెవెల్ 2లో భాగంగా గ్రేడ్ పే 19,900లో 36,425 రూపీస్ మీకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో వీటికి ఉండవలసిన కనీస అర్హత ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. జస్ట్ మీకు 10+2 ఉన్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కానీ కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకు వచ్చేసరికి సెలెక్షన్ ప్రాసెస్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ప్లస్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్. ఓకేనా, మీకు టైపింగ్ టెస్ట్ అనేది జస్ట్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో అండ్ 30 వర్డ్స్ పర్ మినిట్ మనకు హిందీలో. సో ఏదో ఒకటిలో మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతే ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అయితే తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇంగ్లీషు లాంగ్వేజ్లో కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes టైం అనేది ఉంటుంది. దాని తర్వాత పేపర్ 1లో సో ఈ 200 మార్క్స్కి మనకు పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, దాని తర్వాత పేపర్ 2 వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి మనకు కంప్లీట్గా సో 300 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడంతో పాటు మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే విజన్ అప్డేట్, ఓకేనా, సో విజన్ అప్డేట్ అని మనకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, అది డౌన్లోడ్ చేయండి. అందులో మీకు జాబ్స్ అకాడమీకి సంబంధించిన టైల్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మీరు ఆర్ఆర్బీకి సంబంధించి ఏ కోర్స్ తీసుకున్నా కూడా
సో సింగిల్ కోర్స్ అయితే ఉంటుంది. అంటే మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా ఆ సింగిల్ కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఈ సింగిల్ కోర్స్లో మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైతే మీరు సెలెక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ఒకసారి తెలుసుకుందాం. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో తో పాటు అప్లికేషన్ చేయాలనుకున్నట్లయితే www.ngri.resident.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా ₹100 మాత్రమే ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ అనేవి ఫీజు పే చేయాలి. ఓకేనా? ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? మీరు ఫ్రీగా ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తారో ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ వస్తుంది. ఓకేనా? ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్తో పాటు మీ యొక్క ఎస్ఎస్సి మెమో, మీ ఇంటర్మీడియట్ మెమో, మీ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్, మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, సో ఎక్స్ట్రాగా మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ అండ్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో వీటన్నింటిని కూడా ఒక ఎన్వలప్లో పెట్టేసి, ఎన్వలప్లో టాప్లో రాయాలండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. జనరల్లో అప్లై చేస్తున్నారా, ఫైనాన్స్లో అప్లై చేస్తున్నారా, దేంట్లో అప్లై చేస్తున్నారు అనేది అది మెన్షన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పోస్ట్ కోడ్, ఆ పోస్ట్ కోడ్కి సంబంధించి మీకు అప్లికేషన్లోనే ఉంటుంది. అంటే ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, అక్కడ అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వేసిన తర్వాత టు ద సెక్షన్ ఆఫీసర్, రిక్రూట్మెంట్ సెక్షన్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ, ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణకి 5,07,000కి 9th February 2024 లోపు పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ప్రతి ఒక్కరు కూడా హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హార్డ్ కాపీ అనేది పంపించకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా హార్డ్ కాపీ అయితే పంపించండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మనం అదర్ స్టేట్లలో వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి మన తెలుగు రాష్ట్రాలలో వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లకి ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేయండి. సో వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందా, ఎక్కడైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ, వాట్సాప్ ఛానల్ కూడా ఇచ్చాము, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్కషన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఉన్న టైంని వేస్ట్ చేసుకోకండి, ప్రిపేర్ అవ్వండి. 2024లో ఉద్యోగం సాధించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జస్ట్ మీ క్వాలిఫికేషన్ అండ్ మీరు ఎక్కడి నుంచి, ఓకేనా, మీ ప్రాపర్ ఎక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది జస్ట్ ఒక చిన్న కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.